డియర్ స్టూడెంట్స్, ఈ వీడియో ద్వారా మీ ముందుకు వచ్చినటువంటి ఉద్దేశం స్టేట్ బ్యాంక్ వాళ్ళు రిలీజ్ చేసినటువంటి సిబిఓ అంటే ఇది యాక్చువల్గా కొత్తగా ఇచ్చినటువంటి నోటిఫికేషను. పోస్ట్ కూడా ఇంతకుముందు ఎప్పుడు ఆ పేరుతో పోస్టులు అనౌన్స్ చేయలేదు. సర్కిల్ బేస్డ్ ఆఫీసర్ అంటున్నారు. యాక్చువల్గా ఈ నోటిఫికేషన్లో కొంచెం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి విషయాలు ఉన్నాయి. అవి ఏంటంటే ఇది ఓన్లీ ఎక్స్పీరియన్స్డ్ కేటగిరీ వాళ్ళకు మాత్రమే, అంటే ఫ్రెషర్కి ఈ నోటిఫికేషన్ ద్వారా అప్లై చేయడానికి అవకాశం లేదు. అంటే అందరికీ వచ్చినటువంటి డౌట్ ఏంటంటే మళ్ళీ ఎస్బీఐ నోటిఫికేషన్ వస్తుందా రాదా. సో ఈ ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సిచ్యువేషన్లో బ్యాంకుకి రిక్వైర్మెంట్ ఎక్కువ ఉండటం వలన ఈ టైప్ ఆఫ్ నోటిఫికేషన్తో ముందుకు వచ్చారు అని అనుకుంటున్నాము. నోటిఫికేషన్ వస్తుందా రాదా అనేది కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సి ఉంటుంది. ఈ సిబిఓ అంటే సర్కిల్ బేస్డ్ ఆఫీసర్, అంటే కొన్ని పర్టికులర్ సర్కిల్స్లో మాత్రమే నోటిఫికేషన్లో వేకెన్సీస్ ఉన్నాయి. దీని యొక్క డీటెయిల్స్ చూద్దాము. ఓవర్వ్యూ. ఎక్స్పీరియన్స్ 2 years ఉండాలంట. అది కూడా 1/8/2020కి 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఏజ్ వచ్చేటప్పటికేమో 30 years కన్నా తక్కువ ఉండాలి. వేకెన్సీస్ 3850 వేకెన్సీస్ ఇచ్చారు. నెక్స్ట్ వేకెన్సీస్ యొక్క డీటెయిల్స్ అంటే ఏ రీజియన్లో ఎన్ని. అహ్మదాబాద్, బెంగళూరు, భోపాల్, చెన్నై, హైదరాబాద్, జైపూర్, మహారాష్ట్ర అండ్ గోవా. వీటిలో మాత్రమే మీకు వేకెన్సీలు ఇవ్వటం జరిగింది. సో ఈ వేకెన్సీలు ఏ విధంగా ఫిల్ చేస్తారు. దీంట్లో ఇంకొకటి ఏంటంటే లోకల్ లాంగ్వేజ్ అంటే జనరల్గా ఇంతకు ముందు నోటిఫికేషన్లో ఏ విధంగా ఉండేదంటే 10th క్లాస్లో కానీ ఇంటర్మీడియట్ సర్టిఫికేట్లో కానీ మనకి ఆ లాంగ్వేజ్ అంటే ఆ పర్టికులర్ స్టేట్ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ మనం చదివి ఉంటే కనుక ఎల్పిటి ఫేస్ చేయక్కర్లేదు, కానీ లేకపోతేనేమో ఎల్పిటి ఫేస్ చేయాలి. కానీ దీంట్లో అటువంటి అవకాశం లేదు. ఖచ్చితంగా మన 10th మార్క్ లిస్టులో ఏ లాంగ్వేజెస్ అయితే ఉంటాయో, అంటే జనరల్గా ఏపీ, తెలంగాణ వీటిల్లో చదివిన వాళ్ళకి తెలుగు ఉంటుంది, ఇంగ్లీష్ ఉంటుంది, హిందీ ఉంటుంది. అంటే అవి అఫీషియల్ లాంగ్వేజ్గా ఉన్నటువంటి స్టేట్లు మాత్రమే అప్లై చేయడానికి కుదురుతుంది. అంతే తప్పించి కర్ణాటక అప్లై చేస్తే కర్ణాటకలో ఉన్నటువంటి కన్నడ లాంగ్వేజ్ మనం చదివి ఉండలేదు కాబట్టి మనకు అసలు ఎలిజిబిలిటీనే ఉండదు. నెక్స్ట్ తర్వాత దీంట్లో ఈ ఎక్స్పీరియన్స్, ఈ 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఏ బ్యాంకుల్లో ఉండొచ్చు. ఆల్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్. దిస్ ఈస్ ద లిస్ట్ ఆఫ్ పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్ యాజ్ ఆన్ July 13th, 2020 అంటే ఆర్బీఐ వెబ్సైట్లో నుంచి డౌన్లోడ్ చేసినటువంటి. నెక్స్ట్ అదేవిధంగా ప్రైవేట్ బ్యాంకులు. ఈ బ్యాంకుల్లో మనం 2 years సర్వీస్ పుటాన్ చేసినా కూడా ఎలిజిబిలిటీ ఉంటుంది. అలానే ఫారిన్ బ్యాంకులు ఉన్నాయి. ఇండియాలో రిజిస్టర్ అయినటువంటి ఫారిన్ బ్యాంకుల్లో 2 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా అప్లై చేయొచ్చు. అదేవిధంగా రూరల్ బ్యాంక్స్, ఇండియాలో ఉన్నటువంటి రూరల్ బ్యాంక్స్ యొక్క లిస్ట్ ఇది. సో ఈ రూరల్ బ్యాంకుల్లో మనకి ఎక్స్పీరియన్స్ 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కనుక అప్లై చేసేయచ్చు. నెక్స్ట్ సెలక్షన్ ప్రొసీజర్ ఎలా ఉంటుంది. నోటిఫికేషన్లో ఏదైతే పారాగ్రాఫ్ ఇచ్చాడో ఆ పారాగ్రాఫ్ యాస్టీస్గా తీసుకొచ్చామో దిస్ సెలక్షన్ విల్ బి బేస్డ్ ఆన్ షార్ట్ లిస్టింగ్ అండ్ ఇంటర్వ్యూ. అంటే ముందు మనం అప్లై చేసుకోవాలి. అప్లై చేసిన తర్వాత షార్ట్ లిస్ట్ చేస్తారు. అంటే ఏ బేసిస్తో చేస్తారు అనేది దట్ వాజ్ నాట్ డిస్క్లోజ్డ్. ఆ షార్ట్ లిస్ట్ చేసినటువంటి వాళ్ళకి ఇంటర్వ్యూలు పెడతామంటున్నాడు. కానీ బోల్డ్ లెటర్లో ఏమి ఇచ్చాడంటే హౌఎవర్ ద బ్యాంక్ రిజర్వ్స్ ద రైట్ టు కండక్ట్ రిటర్న్ ఎగ్జామినేషన్. అంటే అవసరం అయితే రిటర్న్ ఎగ్జామ్ పెట్టుకునేటటువంటి అవకాశం ఉంది అని చెప్తున్నాడు. కానీ ఒరిజినల్గా అయితే ఎగ్జామ్ పెట్టట్లేదు. ఇంటర్వ్యూ ద్వారా షార్ట్ లిస్ట్ చేసి తర్వాత ఇంటర్వ్యూ ద్వారా సెలెక్ట్ చేస్తామని చెప్తున్నాడు. నెక్స్ట్ అప్లికేషన్ ఫిల్ చేసినంత మాత్రాన ఇంటర్వ్యూ కాల్ వస్తుంది అని అనుకోవాల్సిన అవసరం లేదంటున్నాడు. నెక్స్ట్ మెరిట్ లిస్ట్ ఏ విధంగా ప్రిపేర్ చేస్తారు. మెరిట్ లిస్ట్ ఫర్ ద సెలక్షన్ విల్ బి ప్రిపేర్డ్ ఇన్ డిసెండింగ్ ఆర్డర్ ఆఫ్ ది ఆన్ ద బేసిస్ ఆఫ్ ది స్కోర్స్ అబ్టైన్డ్ ఇన్ ఇంటర్వ్యూ ఓన్లీ. అంటే రిటర్న్ ఎగ్జామ్ ఒకవేళ పెట్టినా కూడా రిటర్న్ ఎగ్జామ్ బేసిస్ లేదు, అది ఓన్లీ ఫిల్టరేషన్ కోసం మాత్రమే, ఇంటర్వ్యూలో వచ్చినటువంటి మార్కుల ద్వారా మాత్రమే ఉద్యోగం ఇవ్వటం జరుగుతుంది అని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ పాయింట్స్ దీంట్లో ద క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు అప్లై ఫర్ వేకెన్సీ ఆఫ్ 1 state ఓన్లీ. అంటే ఒక స్టేట్కి మాత్రమే అప్లై చేయాలి, మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేయడానికి వీలు లేదు అని చెప్తున్నారు. నెక్స్ట్ మనం అప్లై చేసినటువంటి స్టేట్కు ఉన్నటువంటి వేకెన్సీలకు మాత్రమే మనం కంప్లీట్ చేస్తున్నట్టు. నెక్స్ట్ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ బి పోస్టెడ్ ఇన్ ద సర్కిల్ ఆఫ్ ద స్టేట్ అగైన్స్ దోస్ వేకెన్సీస్ దే ఆర్ సెలెక్టెడ్. అంటే మనల్ని ఏ సర్కిల్కి అయితే మనం అప్లై చేశామో ఆ సర్కిల్లోనే పోస్టింగ్ ఇస్తారంటున్నారు. నెక్స్ట్ ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ నాట్ బి ఎంటైటిల్డ్ టు ఫర్ ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్. అంటే సర్కిల్ టు సర్కిల్ ట్రాన్స్ఫర్ అనేది
ఎప్పుడంటే స్కేల్ 4లోకి వెళ్ళిన తర్వాత, అంటే 12 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మాత్రమే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్ ఉంటుంది అంటున్నాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అయ్యుండి వేరే స్టేట్ మహారాష్ట్ర ఎక్కడన్నా అప్లై చేశారు, అక్కడ హిందీ ఉంది కదా అని చెప్పి, అంటే మినిమం 12 సంవత్సరాలు అక్కడ సర్వీస్ చేయాలని చెప్తున్నారు. ఆ తర్వాత మాత్రమే ఇంటర్ సర్కిల్ ట్రాన్స్ఫర్కి ఎలిజిబిలిటీ ఉంది అని చెప్తున్నారు. నెక్స్ట్ తర్వాత ఇంపార్టెంట్ డేట్స్ 27th జూలై నుంచి 16th ఆగస్ట్ వరకు అప్లికేషన్ లింక్ ఓపెన్ అయి ఉంటుంది. అప్లికేషన్ ఈ వెబ్సైట్ల ద్వారా మీరు ఫిల్ చేయొచ్చు. నెక్స్ట్ ఇంకొక పాయింట్ కూడా ఏం చెప్పారంటే, ఏమన్నా మార్పులు చేర్పులు ఉంటే దాన్ని వెబ్సైట్లో మాత్రమే పెడతాము, పర్సనల్గా ఇన్ఫార్మ్ చేయము అని చెప్తున్నారు. ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఆల్రెడీ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వాళ్ళు దేంట్లో పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్, ఇండియాలో ఉన్నటువంటి పబ్లిక్ సెక్టార్ బ్యాంక్స్ ప్లస్ ప్రైవేట్ బ్యాంక్స్, నెక్స్ట్ ఫారిన్ బ్యాంక్స్, రూరల్ బ్యాంకులు 2 సంవత్సరాలు సర్వీస్ పుటాన్ చేసిన ఎవరైనా సరే ఇది అప్లై చేసి రాయటానికి అవకాశం ఉంది, ఉపయోగించుకోండి. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే ఎగ్జిస్టింగ్ స్టూడెంట్స్తో, అంటే ఎక్స్పీరియన్స్ లేని స్టూడెంట్స్కి ఒక చిన్న మాట ఏంటంటే, డోంట్ బి ప్యానిక్. ఈ సిచ్యువేషన్లో జరుగుతున్నటువంటిది ఏది కూడా పర్మనెంట్గా ఉండదు. అంటే ఇప్పుడు బ్యాంకులకి రిక్రూట్మెంట్ అవసరం అయ్యి, అంటే స్టాఫ్ అవసరంతో ఇట్లాంటిది క్రియేట్ చేశారని మేము ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఎస్బీఐ నోటిఫికేషన్ వస్తుందా రాదా, కొద్ది రోజులు వెయిట్ చేద్దాము. అయినా ఇంకోటి, ప్రతి నెగిటివ్లో నుంచి పాజిటివ్ ఆలోచించడం అనేది మా పాలసీ. ఇక్కడ మనకి ఎలిజిబిలిటీ లేదు, కానీ మనం ఆలోచించుకోవాల్సింది ఏంటంటే, ఇప్పుడు పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో ఉన్నటువంటి పీఓలు దీంట్లో సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయారు అనుకోండి, పబ్లిక్ సెక్టర్ బ్యాంకుల్లో వేకెన్సీస్ వస్తాయి కదా, అంటే రేపు రాబోయేటటువంటి ఐబీపీఎస్ పీఓలో వేకెన్సీలు పెరుగుతాయి. సో ఇప్పుడు మీరు కానీ నేను కానీ ఎస్బీఐలో ఉద్యోగం చేయడం కోసమే పుట్టలా. మనం ఉద్యోగం చేసి బతకాలి, అవకాశం ఉంటే ఎస్బీఐలో చేద్దాం అనుకున్నాము, అవకాశం లేకపోతే ఇంకో చోట చేసి బతుకుతాము, అంతే తప్పించి ప్రతిదాన్ని నెగిటివ్గా ఆలోచిస్తూ ఈ వీడియో తయారు చేసేటప్పటికి నాకు వచ్చినటువంటి ఫీడ్బ్యాక్లు ఏంటంటే, ఎస్బీఐ నోటిఫికేషన్ వస్తుందా రాదా, నేను దానికోసమే పుట్టినట్టుగా ఫీల్ అయ్యాను, డిస్కరేజ్ అయిపోతున్నాను, మెంటల్గా అప్సెట్ అవుతున్నాను, ఇట్లాంటి పిచ్చి పిచ్చి మాటలన్నీ మాట్లాడుకోకుండా థింక్ పాజిటివ్, థింక్ బిగ్, కంటిన్యూ చేయండి ప్రిపరేషన్. ఆ నోటిఫికేషన్ కాకపోతే ఇంకో నోటిఫికేషన్ వస్తుంది, అంతే తప్పించి మెంటల్గా అప్సెట్ అయిపోతున్నాను, ఇట్లాంటి చిన్న చిన్న విషయాలకి మెంటల్గా అప్సెట్ అయిపోయే వాళ్ళు లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. గుర్తుపెట్టుకొని థింక్ బిగ్, థింక్ పాజిటివ్, నెగిటివ్లో నుంచి కూడా పాజిటివ్ ఎత్తుక్కోవడం నేర్చుకోండి. అదేవిధంగా లాక్డౌన్ నిబంధనలు సడలించారు కదా అని చెప్పి ఎక్కడ పడితే అక్కడ ఎట్ట పడితే అట్లా తిరగకుండా స్టే హోమ్, స్టే సేఫ్, స్టే ప్రిపేర్డ్. థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్.